సాగర్, ఎందుకలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నిజమే కదా, ఆయన నన్ను కన్న కొడుకులా కాకుండా శత్రువులా చూస్తున్నాడు కదా. రే ఏమండి, నడిపోడు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడండి, అందుకే అలా. వాడు మాత్రమే కాదు బుచ్చమ్మ, ఈ కొడుకు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. అయ్యో నానా, వీడికి నా ప్రేమ అర్థం కావట్లేదు, వాడికి నా బాధ అర్థం కావట్లేదు. అన్నిటికంటే బాధ కలిగించే విషయం ఏంటంటే, నా కొడుకులు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అని ఒకరితో వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా గర్వంగా తలెత్తుకుని ఉండాలి అని నేను నా పిల్లల కోసం పడుతున్న తపన వీళ్ళకి రాక్షసత్వంలో అనిపిస్తోంది. ఏం చేయను, అంతా నా తలరాత అనుకోవడం తప్ప. నానా రే, అంటే అన్నానంటారు గాని చూసావుగా మీ నాన్న ఎంత బాధపడుతున్నారు. దయచేసి మీ నాన్న బాధను అర్థం చేసుకోండిరా, బాధ పెట్టుకోండిరా. చెప్పరా. అవునా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకేరా, యా బాయ్. ధీరజ్, ఒకేసారి అంత హ్యాపీగా ఉన్నావు, ఎక్కడి నుంచి ఫోను? అమ్మా వదిన, చాలా చాలా హ్యాపీ న్యూస్. వెళ్ళొచ్చిన తర్వాత మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. బాయ్. అరే చిన్నాడా. ధీరజ్, ఏమైంది? కన్యా, నీకు ఇంకోటి చూపిస్తాను పద. ఆవు 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 ఆవు. కమ్ 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 కమ్. ఇది డైనింగ్ టేబుల్, ఇక్కడ అందరూ భోంచేస్తారు అని నన్ను బోన్సేయద్దని అంటావు. బోన్సేస్తే పొట్లకాయలో ఉన్న నేను పనసకాయలా అయిపోతానని అంటావు. మరీ తినకపోతే గోరు చిక్కుడుకాయలో చిక్కిపోతావు. అందుకే లైట్ గా తిను. టమాటా పండ్ల మిలమిల మరిసిపోతావు. అబ్బా, ఇడి జిడ్డలా అంటుకుని సంపుతున్నాడే. హలో, రెస్ట్ రూమ్ ఎక్కడా? నువ్వు వస్తావని తెలియదు కదా, అందుకే మనం రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్ కట్టించలేదు మా బావ. ఇప్పుడే మా బావకి చెప్పేసేసి ఎంటే కట్టించేస్తాను రెస్ట్ రూమ్. నీ పేరు తిరుపతి కాదు, టింగర్ అని పెట్టుకోవాల్సింది. రెస్ట్ రూమ్ అంటే వాష్రూమ్. అవునా, నేనేదో ఊహించుకున్నానే. సరే పద, ఇక్కడి నుంచి 7 అడుగులు దూరంలో ఉంది. అడుగులో అడుగేసుకుంటూ తీసుకెళ్తాను. పదా. మీకు శ్రమ ఎందుకులే, ఉండు నేను వెళ్తాను. థ్యాంక్స్ అంకుల్. ఈ సుకన్య జలకనిలా నా మనసుని కుట్టేసింది. కానీ మాటి మాటికి అంకులంటూ నా గుండెల్లో గుండు సొద్దు గుచ్చుతుంది. హే భగవాన్, ఏంటయ్యా నాకు ఎగ్జామ్? వాట్ ఈస్ దిస్? సుకు, పాలకొండ దగ్గర పిల్లిని కాపలా ఎట్టినట్టుగా ఆ ఇంట్లో ఆ సుకన్యని మన ఏజెంట్ గా ఎట్టాం. అక్కడ మన అమ్మడి కడుపు గురించి ఎవరికైనా డౌటింగ్ వచ్చిందో ఏమో, ఏం తెలిసి రావట్లేదు. ఫోన్ ఎత్తిందా? భాగ్యం నిన్నే. లిఫ్ట్ చేస్తే మాట్లాడతాను కదా, గమనిరా. ఏజెంట్ సుకన్య రిపోర్టింగ్ అత్తా. ఏటే, నాటు తాగినోడు నీటుగా ఉన్నాడు, నీళ్లు తాగినోడు తూలి కిందడిపోయాడని ఎందుకు ఎంత పెద్దగా అరిసొచ్చావు? రిపోర్టింగ్ చేసే ముందు ఇలానే చెప్తారత్తా. ఒసే కాస్త ఏంటో చెప్పిసావు. అమ్మడో, ఎందుకు అంత కోపం? బీపీ తెప్పించకుండా విషయం ఏంటో చెప్పు. అదే ప్రేమ నగల విషయంలో ఏదో గొడవైందంట కదా, ఏటైంది అమ్మడో? అది నీకెందుకు? ఇక్కడ విషయాల గురించి నీకెందుకు? నోరు మూసుకొని నీ పనులు చూసుకోలేవా? అది కాదమ్మడో, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని అంతే.
కోపడకుండా కూసంత చెప్పవే బంగారం. ప్రేమ ఆ లాయనికి కారు కొనియడం కోసం నగలు బ్యాంకులో తాకట్టెట్టింది. అది వాళ్ళ నాన్నకి వాళ్ళ మేనత్త కూడా తెలిసింది. నీ చిన్న కొడుకు నా మేనకోడల్ని నగలు తాకట్టు పెట్టమని బ్యాంకుకు పంపించాడు. వాడు నా మేనకోడల్ని పెళ్లి చేసుకుందే దాని మీద ప్రేమతో కాదు, ఆ నగల మీద ప్రేమతో. శివరాఖరికి ఫైనల్ గా ఏటైంది? అది అత్త, ఇందాక చెప్పాను కదా నీకు, అదే మ్యాటర్. ఓవర్. పట్టే. హలో వసే సుకన్య. ఛ! ఈ సుకన్య ఆడావుడికి మారు పేరుగా తెంగరతనానికి మరో పేరులాగా ఉంది. అది పూర్తిగా చెప్పదు, చెప్పేవాళ్ళని చెప్పనివ్వదు. వసే వసే కాస్త మెల్లగా అరిస్తావే. ఎవరన్నా ఇంటే కొంపలు మునిగిపోతాయి. మేమేదైనా కొంపలు కూల్చే పనులు చేస్తే లేటుగా దొరికిపోతాం. కానీ నువ్వు వెంటనే దొరికిపోయేలా ఉన్నావు. మనలో ఏజెంటే కాదత్తా, కాలు తిరిగిన హీరోయిన్ కూడా ఉంటుంది. మన మీద ఎవరికైనా డౌటింగ్ కొడితే మనలోని నవరసాలు బయటికి తీసి మాయ చేసి మేనేజింగ్ చేసేస్తా. రసం లేదు, సాంబారు లేదు, కానీ వల్లి కడుపు మీద అక్కడ ఎవరికైనా డౌటింగ్ కొట్టిందా? నో డౌటింగ్ అత్తా. ప్రేమ నగల గురించి ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది. అవునా? నగల గురించి గొడవెట్టే? దట్స్ ఆల్. ఓవర్ అత్తా. హలో హలో సుకన్య, ఇది కటింగ్ చేసి వచ్చింది. ప్రేమ నగల గురించి గొడవ అంటే ఖచ్చితంగా ఎదురింటి వాళ్ళతోటే అయి ఉంటది. ఇది మనకేదైనా ఆయుధం లాగా ఉపయోగపడితే వాడేసుకోవాలి. అమ్మకి ఫోన్ చేస్తా. స్పీకర్ పెట్టు. దాని కంగారుతో ఏం కొంపలు ముంచుద్దో ఏంటో. ఏమండి ఆవిడ గారండి, ఇడ్లీ తినోడు జంప్ అయ్యాడు, చట్నీ తినోడు దొరికిపోయాడు అన్నట్టు ఏదో మన తెలివితేటలతో తప్పించేసుకుని బతికి బయటపడ్డాం. కానీ సగం ఉడికిన ఇడ్లీ లాంటి బుర్రతో ఆ సుకన్య మనల్ని అడ్డంగా పట్టించేసేలా ఉందే బాబు. శుభం పలకరా పెళ్లి కొడక అనంటే పెళ్లి కూతురికి రెండో పెళ్లి అని అన్నాడంట. ఆ నోటి నుంచి అన్ని అప్చక్నాలే. చూడు, నువ్వు చెయ్యాల్సింది మీ అమ్మతో ఫోన్లో పనికి మళ్ళీ ముచ్చట్లు చేయడం కాదు, మీ ఆయనకి దగ్గరయ్యే దారి చూసుకోవడం. జీప్ చూసుకునేది గోదారి. నేను కడుపుతో ఉన్నానని మా ఆయన నన్ను ఇంట్లోకి రానిచ్చారు, అంతే తప్ప నాతో మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదు. అలాంటిది నాకు కడుపు లేదని తేలితే అప్పుడు నాకు నిజంగా గోదారే. డోంట్ ఫియర్, సుకన్య హియరో. నీ కడుపు అబద్ధమని తెలిసేలోపే నీకు నిజంగా కడుపొచ్చేలా చేస్తాను, ఓకేనా? అదృష్టం తలుపు తట్టిందని ఆనందపడే లోపే దరిద్రం ఈపు మీద దడేల్మని పడింది. మా ఆయన నాతో సరిగ్గా మాట్లాడుతూ కూడా మాట్లాడలేదు. ఇంక నా దగ్గరికి ఏమొస్తాడు నా బొంత. మనలో బీభత్సమైన హీరోయినే కాదు, కాలు తిరిగిన డైరెక్టర్ కూడా ఉండాది. మీ ఆయన నీ దగ్గరకు వచ్చేలా నెల తిరిగేసరికల్లా నెల తప్పేలా చేసే దద్దరిల్లే ప్లాన్ నా దగ్గర ఉండాది. ఆ ప్లాన్ ని ఈ రోజే అమలు చేద్దాం. ఏమ్రా, ఈ నెల పైసలు ఇంకా కట్టలే? నకరాలు చేస్తున్నావా బిడ్డా? రేయ్, నాకు సాకులు కాదు, పైసలు కావాలే. సాయంత్రం కల్లా పైసలు తెచ్చివ్వలేదనుకో బిడ్డా, మా వాళ్ళు ఎత్తుకొస్తారు నిన్ను. తర్వాత నీ శాలరీ కూడా కనపడదు. ఇక్కడ వాతావరణం ఏదో తేడాగా ఉంది, నాకెందుకు భయంగా ఉంది. వెళ్దాం పదరా. ఇలాంటి బిజినెస్ లో డీలింగ్స్ ఇలాగే ఉంటాయి. వద్దురా, అనవసరంగా సమస్యల్లో పడతామేమోనని నా మనసు బలంగా చెప్తుంది. వెళ్దాం పదరా. ఏం కాదులే, భయపడకు. ఏం రాసీనుగా ఇట్లొచ్చినావు? వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ అన్న, కారు తీసుకోవాలని వచ్చిండ్రు. అరే, ఏందువే గట్లా నిలబడున్నారు? కస్టమర్లంటే నాకు దేవుని లెక్క. కూసోండి. చూసావా ఎంత మంచోడో, ఎంత మర్యాదస్తుడో. నువ్వు అనవసరంగా భయపడ్డావు. కూర్చో కూర్చో.
చెప్పండి, కారు ఏ లెక్కలో కావాలి మీకు? అదే అన్న, మీ దగ్గర ఏదో స్కీమ్ లో వెహికల్స్ ఇస్తారంట కదా. నేను ట్రావెల్స్ బిజినెస్ కోసం కార్ తీసుకోవాలనుకుంటున్నాను. అచ్చా, మంచిది. ఎంత బడ్జెట్ అనుకుంటుండ్రు? 10 లక్షలు అన్న. అచ్చా, మంచిగానే ప్లాన్ చేసిండ్రు అయితే. అన్న, డౌన్ పేమెంట్ కట్టే పని లేకుండా మీరు స్కీమ్ లో కార్ ఇస్తారంట కదా. నెల నెల ఈఎంఐ కడితే సరిపోతుందంట కదా. నాకు కూడా అదే స్కీమ్ లో కావాలన్నా. గట్లనే తమ్మి, ఇచ్చేద్దాం. పరేషాన్ ఏం లేదు. కాకపోతే మనం ఎంత సింపుల్ గా పైసలు ఇస్తామో మన దగ్గర కండిషన్స్ జర ఫుల్ స్ట్రిక్ట్ ఉంటాయి. డౌన్ పేమెంట్ లేదు కాబట్టి ఈఎంఐ పైసలు, ఇంట్రెస్ట్ జర ఎక్కువ ఉంటది. పర్లేదన్నా. ఇక అన్నిటికంటే ముఖ్యమైన కండిషన్, కరెక్ట్ గా చెప్పిన టైంకి ఈఎంఐ కట్టాలి. ఒక్కరోజు లేట్ అయినా నా రియాక్షన్ మస్తు సీరియస్గా ఉంటది. ఓకేనా? ఓ రే, ఏం వద్దురా, వెళ్ళిపోదాం పదరా. నువ్వు లేట్ చేయనన్నా, కరెక్ట్ గా టైంకే పేమెంట్ చేస్తాను. చూడు తమ్మి, నీకు ముందే చెప్తున్నా, ఇప్పుడు కరెక్ట్ గా టైంకి కడతా అన్నా అని చెప్పి తర్వాత రేపన్నా ఎల్లుండన్నా అని వాయిదాలేస్తే మన దగ్గర అస్సలు నడవదు. మా వాళ్ళు నిన్ను ఎత్తుకొస్తారు. నువ్వు ఏడున్నావో ఎట్లున్నావో కూడా ఎవ్వరికీ తెలవదు. ధీరజ్, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. అరే, సైలెంట్ గా ఉండమని చెప్తే అర్థం కాదా నీకు? అది కాదురా, ఇవన్నీ లైఫ్ ని రిస్క్ లో పడేసుకునే కండిషన్స్. అంత దూరం నేను రానివ్వను. నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే అన్నా, నేను పరిస్థితిని అంత దూరం తీసుకురాను. ఒకరోజు ముందే ఈఎంఐ పే చేస్తాను. సరే, కండిషన్స్ అన్ని చదువుకుని మీ డీటెయిల్స్ రాసి సంతకాలు పెట్టండి. ధీరజ్, వద్దురా, నా మాట వినరా ప్లీజ్. అరే, నువ్వు టెన్షన్ పడకు. ఇదిగో. సరే, రేపు మీ అడ్రస్ కి కార్ డెలివరీ అవుద్ది. ఇక హ్యాపీగా మీరు ఇంటికి పోండి. థ్యాంక్స్ అన్నా. ఉంటావన్నా? సరే, ఇదిగో తమ్మి, అన్నా, రూల్స్ అన్ని చదివి సంతకం పెట్టినావు, గుర్తుపెట్టుకో. ఈఎంఐ పైసలు టైంకి కట్టలేదనుకో ఎత్తుకొస్తాం. هذاك الوقت اللي تروم مطيم ينا وانوكسي اثنين اننا لو في اللي فيش نلقني هيك لو كنت رفتون ينا تشكنا مو انا كده موننا نعديم ينا وقت ايش نطلعوا نطلع تعبين ايه دي انا وش نشوف نصر نزل ايه دلو قعبون ايه دوك خلوهم متراو سيكنا لايان نزل نجروا مطيم ها Rodrobisa. Patratuloy fagi tahal asdrop het noon na shilok pisnam het ses pausnin. Udagrov na laron istam. Ayong dil.